ఎండాకాలంలో పిచ్చుక ఇడ్లీ కొట్టు. ఎండల వేడి వల్ల ఎవరికీ ఇంట్లో వంట చేసుకోవాలనే ఆసక్తే ఉండదు. ఇది గమనించిన తుని పిచ్చుక తన జీవనాధారం కోసం ఉదయం పూట ఒక ఇడ్లీ కొట్టు పెడుతుంది. తుని పిచ్చుక చేసే ఇడ్లీలు చాలా మెత్తగా మల్లెపూలులాగా ఉంటాయి. కాని తునికి ఇడ్లీ పిండి కలపడం వచ్చినంత బాగా చట్నీ చేయడం రాదు. రోజు ఉదయం పక్షులంతా ఇడ్లీ తినాలని ఆశగా వస్తారు. కాని చట్నీ రుచి చూసి తెగ వంకలు పెడుతూ తిడుతూ ఉంటారు. ఒకరోజు ఉదయం చోటు చిలుక, మహీగ్రద్ద, లూసి పావురం అందరూ తుని ఇడ్లీ కొట్టు దగ్గర కూర్చొని టిఫిన్ తింటూ ఉంటారు. అబ్బా, ఏంటి తుని ఈ చట్నీ? నీళ్ళు ఎక్కువైపోయాయా లేక పల్లీలు తక్కువయ్యాయా? అసలు ఒక్క చుక్క రుచి లేదు. ఇడ్లీ ఏమో మల్లెపూలలాగా చాలా మెత్తగా తెల్లగా సూపర్ గా ఉంది. కానీ ఈ చట్నీ తగిలితే ఆ ఇడ్లీ రుచి కూడా నాశనం అయిపోతుంది. అవును తుని, చోటు చెప్పింది అక్షరాల నిజం. అసలే ఎండాకాలం, నోరంతా చప్పబడిపోయి ఉంటుంది. ఇక్కడికొచ్చి మంచిగా కారం కారంగా పుల్ల పుల్లగా ఇడ్లీ చట్నీ తిందామని వస్తే నువ్వేమో ఈ సాదా చట్నీ పెట్టి మా ఆకలిని చంపేస్తున్నావు. నువ్వు ఇడ్లీ మాత్రమే అమ్మి చట్నీ మా ఇంటి నుండి తెచ్చుకోమంటే తెచ్చుకుంటాంగా. లూసి పౌరం చట్నీని గిన్నెలో కలుపుతూ, తుని, నేను చాలా సార్లు చెప్పాను నీకు, ఇడ్లీ కొట్టుకి ప్రాణం ఇడ్లీ కాదు, దానితో పాటు ఇచ్చే చట్నీ అని. చట్నీ అదిరిపోతే ఇడ్లీ గట్టిగా ఉన్నా జనాలు లోట్లేసుకుని మరీ తింటారు. కాని నీ ఇడ్లీ ఎంత బాగున్నా ఈ చెత్త చట్నీ వల్ల నీ వ్యాపారం పూర్తిగా పాడవుతుంది. నేనింకా తినలేను బాబోయ్. ఇదిగో డబ్బులు తీసుకో. తుని పిచ్చుక బాధగా మొహం చిన్నబుచ్చుకొని, నన్ను క్షమించండి లూసి, నేను చాలా ప్రయత్నిస్తున్నాను. రోజు పల్లీలు వేయిస్తున్నాను, కొబ్బరి వేస్తున్నాను. కానీ ఎందుకో నాకు ఆ రుచి రావడం లేదు. నేను ఖచ్చితంగా రేపటి నుండి కొత్తగా రుచిగా చేయడానికి ట్రై చేస్తాను. ఈ రోజుకి అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. రోజు ఇదే మాట చెబుతావు తుని. సరేలే, నీ కష్టార్జితం చూసి మేమేదో తింటున్నాం గాని కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఒక్క ముద్ద తిని కంచం అక్కడే పడేసి వెళ్లిపోతారు. తొందరగా చట్నీ రుచి మార్చు, లేకపోతే నీ కొట్టుకి తాళం వేసుకోవాల్సిందే. పక్షులంతా అలా తిట్టి వెళ్లిపోవడంతో తుని పిచ్చుక చాలా బాధపడుతుంది. కూరలు చట్నీలు బాగా చేయలేకపోతున్నాను అన్న బాధ తనని తొలిచేస్తుంది. మధ్యాహ్నం కొట్టు కట్టేసి మిగిలిపోయిన చట్నీ ఇడ్లీలు తీసుకుని ఇంటికెళ్తుంది. ఇంట్లో తన కూతురు బుజ్జి పిచ్చుక ఎదురు చూస్తూ ఉంటుంది. అమ్మా, ఏంటి ఈ రోజు కూడా చట్నీ మిగిలిపోయిందా? ఎవరు తినలేదా అమ్మా? నువ్వెందుకంటూ బాధపడుతున్నావు? తుని పిచ్చుక కళ్ళు తుడుచుకుంటూ, ఏం చెప్పమంటావు బుజ్జి? ఊర్లో వాళ్ళందరూ నా ఇడ్లీలు చాలా బాగున్నాయని పొగుడుతున్నారు. కానీ చట్నీ మాత్రం అస్సలు బాలేదని తెగ తిడుతున్నారు. రోజు ఎవరో ఒకరు తిడుతూనే ఉన్నారు తల్లి. నేనెంత కష్టపడి చేసినా అందులో ఉప్పు కారం సరిపడా వేయలేకపోతున్నాను. బాధపడికమ్మా, నేనున్నానుగా. మనం ఇద్దరం కలిసి ఈ రోజు కొట్టుగా చట్నీలు ట్రై చేద్దాం. ఈ రోజు రాత్రంతా మేల్కొనైనా సరే ఊరి జనాలు ఫిదా అయిపోయి చట్నీ తయారు చేద్దాము. సరే బుజ్జి, నాకు కూడా నా వ్యాపారం నిలబెట్టుకోవాలనే ఉంది. నువ్వు పల్లీలు తీసుకురా, నేను పుట్నాలు తెస్తాను. తల్లి కూతురు ఇద్దరు కలిసి వంటగదిలోకి వెళ్లి రకరకాల చట్నీలు చేయడం మొదలు పెడతారు. మొదట పల్లి చట్నీ చేస్తారు. దానిని మిక్సీలో వేసి రుచి చూస్తారు. బుజ్జి పిచ్చుక రుచి చూసి మొహం ఏదోలా పెట్టి, ఏంటిది ఇంత ఉప్పుగా ఉంది? సముద్రపు నీళ్లు తెచ్చిపోసావా ఏంటి ఇందులో? ఇది అస్సలు తినలేము. అమ్మో, నేను ఉప్పు కొద్దిగా ఎక్కువ వేసినట్టున్నాను తల్లి. సరే, ఇది పక్కన పెట్టు. ఇప్పుడు కొబ్బరి చట్నీ చేద్దాం. ఇది ఖచ్చితంగా బాగుంటుంది. తుని కొబ్బరి పచ్చిమిర్చి వేసి ఇంకో చట్నీ చేస్తుంది. దానిని బుజ్జికిస్తుంది. బుజ్జి పిచ్చుక రుచి చూసి, అమ్మా, ఇది తీయగా ఉండమ్మా. కొబ్బరి తీపి వల్ల కారం అస్సలు తెలియట్లేదు. జనాలు ఇడ్లీతో పాటు పాయసం పెట్టావని తింటారు. ఇది కూడా ఫెయిల్ అయిపోయింది. తుని పిచ్చుక నిరాశగా, ఇక నా వల్ల కాదు బుజ్జి. నాకసలు ఏ కూర ఏ చట్నీ వండడం రావట్లేదు. నేను వ్యాపారానికి పనికిరాను. రేపటి నుండి ఇడ్లీ కొట్టు మూసేయాల్సింది. నేను ఎందుకు పనికిరాని దానిని? తుని పిచ్చుక తీవ్రమైన బాధతో ఏడుస్తూ పొయ్యి కట్టేసి ఇంటి ముందున్న అరుగు మీదకొచ్చి కూర్చుంటుంది. బుజ్జి పిచ్చుక కూడా తల్లి బాధ చూడలేక పక్కనే కూర్చుని అమ్మ చెయ్యి పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. సమయం సాయంత్రం అవుతుంది. అప్పుడే అడ్డుగా వెళ్తున్న చిచ్చుకాకి వీళ్ళిద్దరూ కూడా ఏడవడం చూసి ఆశ్చర్యంగా అక్కడికొస్తుంది. ఏమైతోనే, ఏంటి తల్లి కూతుర్లిద్దరూ ఇక్కడ కూర్చొని ఏదో పెద్ద నష్టం వచ్చినట్టు కన్నీరు పెడుతున్నారు? ఏమైంది? ఎవరైనా ఏమైనా అన్నారా? తుని పిచ్చుక కళ్ళు తుడుచుకుంటూ, ఎవరూ ఏమనలేదు చిచ్చు. నా కర్మ నన్ను తిడుతుందంతే. నేనెంత కష్టపడి ఇడ్లీలు చేసినా నాకు చట్నీ చేయడం అస్సలు రావట్లేదు. రోజు జనాలు నా కొట్టు దగ్గర తెగ వంకలు పెడుతున్నారు. ఈ రోజు కొత్తగా చేద్దామని ఎంత ప్రయత్నించినా ఒక్క చట్నీ కూడా రుచిగా రాలేదు. ఇక నా వ్యాపారం మూసేయాల్సిందేనని బాధగా ఉంది. చిచ్చుకాకి పెద్దగా నవ్వుతూ,
దీనికేనా? ఎంత రాతంతం చేస్తున్నారు. చట్నీ బాగా లేకపోతే వ్యాపారం ఆపి ఎలా ఏమిటి? నువ్వంత దిగులు పడకేతోనే నాకు ఒక అద్భుతమైన చట్నీ చేయడం వచ్చు. అది ఒక్కసారి ట్రై చేద్దామా? బుజ్జి పిచ్చుక ఆశ్చర్యంగా కళ్ళు తేలేసి, ఏంటి నీకు చట్నీ చేయడం కూడా వచ్చా చిచ్చు ఆంటీ? నువ్వు ఎప్పుడు ఎవరికి ఒక్క ముద్ద అన్నం కూడా పెట్టవు కదా, నీకు వంట కూడా వచ్చు అని మాకు తెలియదే. చిచ్చుకాకి కాలర్ ఎగరేసుకుంటూ, వాసైపోచ్చి నేను పిసినారిని కావచ్చు కానీ వంట చేయడంలో నాకు నేనే సాటి. నాకు చిన్నప్పుడు మా అమ్మమ్మ ఒక స్పెషల్ పల్లి పట్నాల చట్నీ ఎలా చెయ్యాలో నేర్పించింది. అందులో కొద్దిగా చింతపండు, వెల్లుల్లి, ఇంకా పచ్చిమిర్చి వేసి గట్టిగా నూరితే ఆ వాసనకి, ఆ రుచికి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. నేను అసలు బయట ఎవరికి చెప్పను, నా తెలివితేటలు ఎవరికి ఇవ్వను. కానీ మీ బాధ చూడలేక చెబుతున్నాను. తుని పిచ్చుక ఆశతో, నిజంగానే చిచ్చు, నీకంత మంచి రెసిపీ తెలుసా? అయితే దయచేసి రేపు ఉదయం మా కొట్టు కోసం ఆ చట్నీ నువ్వే చేస్తేవా? నేను నీకు రుణపడి ఉంటాను. చిచ్చుకాకి తన మనసులో, ఓహో, రోజు ఫ్రీగా టిఫిన్ తెచ్చుకోవడానికి ఇది ఒక మంచి ఐడియాలా ఉంది. డబ్బులకు డబ్బులు వస్తాయి, టిఫిన్ కి టిఫిన్ వస్తుంది. చిచ్చుకాకి బయటికి, సరేలేతోనే, నీకోసం నేను తప్పకుండా చేస్తాను. రోజు నిన్ను జనాలు తిడుతుంటే నాకు కూడా స్నేహితురాలిగా చాలా బాధగా ఉంది. రేపు ఉదయం నా స్పెషల్ అమ్మమ్మ గారి చట్నీ రెడీ చేసుకుని నీ ఇడ్లీ కొట్టుకు తెస్తాను. నువ్వు ఇంక దిగులు పడకుండా వెళ్ళి పడుకో. చాలా చాలా థ్యాంక్స్ చిచ్చు, నువ్వు మాకు దేవతలాగా వచ్చావు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే చిచ్చుకాకి తన ఇంట్లో వంటగదిలో పల్లీలు, పుట్నాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, చింతపండు తీసి ఒక పెద్ద రోలులో వేసి గట్టిగా నోరుతూ ఉంటుంది. ఇంటి దగ్గర వాసన అదిరిపోతుంది. చిన్నుకాకి లేచొస్తాడు. అమ్మో, ఏంటి పొద్దున్న తెగ రుబ్బేస్తున్నావు? వాసన భలే వస్తుంది. నా కోసమా? నీకోసం కాదురా తత్తమ్మ, తోని ఇడ్లీ కొట్టు కోసం. తోనికి చట్నీ చేయడం రాదంట. నేను తెలివిగా మా అమ్మమ్మ రెసిపీతో చట్నీ చేసి ఇస్తున్నాను. ఏంటి, నువ్వు తుని పిన్నికి ఫ్రీగా సహాయం చేస్తున్నావా? నాకు నమ్మకం కావట్లేదమ్మా. నువ్వు ఫ్రీగా ఒక్క ఆకు కూడా ఇవ్వవుగా? ఒరే సన్నాసి, నేను ఫ్రీగా ఎందుకు ఇస్తాను? ముందు ఈ రోజు శాంపుల్ టేస్ట్ చూపిస్తాను. జనాలు ఫిదా అయిపోయాక రోజు నేనే చట్నీ చేస్తానని తుని దగ్గర డబ్బులు గట్టిగా డిమాండ్ చేస్తాను. డబ్బులతో పాటు మనకి రోజు ఉదయం ఫ్రీగా ఇడ్లీలో టిఫిన్ లాగా కూడా లాగేస్తాను. ఇది మన మాస్టర్ ప్లాన్ రా. చిన్నుకాకి తన తల్లి తెలివికి దండం పెడతాడు. చిచ్చుకాకి ఒక పెద్ద గిన్నెలో తేజస్సుతో మెరిసిపోతున్న కారం కారంగా ఉన్న చట్నీని తీసుకుని తుని పిచ్చుక ఇడ్లీ కొట్టుకు వస్తుంది. అప్పటికే అక్కడ చోటు, మహి, లూసీ, కుహుబాతు అందరూ వచ్చి ఇడ్లీ కోసం కూర్చొనుంటారు. తుని పిచ్చుక సంతోషంగా, వచ్చేసావా చిచ్చు? చాలా థ్యాంక్స్. ఈ చట్నీ తెచ్చి నా ఇడ్లీల దగ్గర పెట్టు. ఈ రోజు కొత్త చట్నీ తెచ్చి పెట్టినట్టున్నావు. వాసన ఎక్కడో కొట్టేస్తుంది, కానీ రుచి ఎలా ఉంటుందో ఏమో. మళ్ళీ నిన్నట్లాగా చప్పగా ఉంటే మాత్రం నేను ఈ రోజు నుండి నీ కొట్టికి రావడం మానేస్తాను. అవును తుని, నేను కూడా రోజు రోజుకి నీ ఎక్స్పెరిమెంట్స్ కి బలి కాలేను. ఈసారైనా చట్నీ ఏమైనా మారిందా లేదా? కంగారు పడకండి లూసీ, ఈసారి కొత్తగా ఉంటుంది. నేను గ్యారెంటీ ఇస్తున్నాను. ఇది తీసుకోండి, తిని చూడండి. తుని పిచ్చుక అందరి కంచాలలో మెత్తటి ఇడ్లీలు పెట్టి దాని మీద చిచ్చుకాకి తెచ్చిన తెల్లటి, పొల్లటి, కారం కారంగా ఉన్న పల్లి, పుట్నాల చట్నీని గట్టిగా వేస్తుంది. అందరూ ఒక్కసారిగా ఇడ్లీ తుంచి ఆ చట్నీలో ముక్కలు ముక్కలుగా ముంచి నోట్లో పెట్టుకుంటారు. ఒక్క క్షణం అందరూ నిశ్శబ్దమైపోతారు. వాళ్ళ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవైపోతాయి. మహిగ్రద్ద ఆశ్చర్యంగా అరుచుకుంటూ, ఏంటి తుని ఈ రుచి? అసలు నేను నా జీవితంలో ఎంత రుచికరమైన చట్నీ ఎప్పుడూ తిన్నే లేదు. పల్లీల కమ్మదనం, పచ్చిమిర్చి కారం, చింతపండు పులుపు అన్ని కరెక్ట్ గా సరిపోయాయి. మల్లెపూల లాంటి నీ ఇడ్లీకి ఈ చట్నీ తగిలితే స్వర్గం కనిపిస్తుంది. అద్రిపోయింది తుని. చోటు చిలుక లొట్టలేసుకుని తింటూ, నిజంగానే తుని, నేను నిన్ను తప్పుగా అనుకున్నాను. నీ చేతుల్లో ఎంత మ్యాజిక్ ఉందా? అసలు ఒక్క ముద్ద తింటుంటే ఇంకో ముద్ద తినాలని ఆకలి పెరిగిపోతుంది. నాకింకో 4 ఇడ్లీలు తెగ చట్నీ వేసివ్వు. నాకు ఇడ్లీ వద్దు, ఆ చట్నీ ఒక్కటే ఒక బౌల్లో పొయ్యితుని. నేను ఉత్తి చట్నీనే ఆకులు నాకినట్టు నాకుతాను. ఎక్కడ నేర్చుకున్నావు తుని ఎంత మంచి వంట? తుని పిచ్చుక ఆనందంతో కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుని, ఇది నేను చేయలేదు లూసీ, ఇది మన చిచ్చు చేసింది. చిచ్చు వాళ్ళ అమ్మమ్మ గారి రెసిపీ అంట. తన తెలివితోనే ఈ చట్నీ ఇంత రుచిగా వచ్చింది. కుహుబాతు ఆశ్చర్యంగా, ఏంటయ్యా, ఈ పెసనాలు చిచ్చు చేసిందా? అమ్మో, చిచ్చు ఇంట్లో వంట చేయడానికి కూడా ఖర్చు అని అనుకుంటుంది అనుకున్నాను, కానీ ఎంత అద్భుతమైన చెఫ్ అని తెలియనే లేదు. హ్యాట్స్ ఆఫ్ చిచ్చు. చిచ్చుకాకి గర్వంగా కాలర్ ఎగరేసుకుంటూ, ఆహా, ఏమనుకున్నారు మరి? నా తెలివితేటలు, నా వంటలు మామూలుగా ఉండవు. మీ అందరి కోసం నేను ప్రేమతో తెచ్చాను.
ఆ రోజు ఉదయం తుని ఇడ్లీ కొట్టు దగ్గర జనం తెగ పెరిగిపోతారు. కొత్త చట్నీ రుచి గురించి ఊరంతా తెలిసి అందరూ పోటీ పడి మరీ వచ్చి ఇడ్లీలు తెగ తింటారు. ఉదయం 9 గంటలకి తుని కొట్లో ఇడ్లీ పిండి, చట్నీ అంతా ఖాళీ అయిపోయి బోర్డు తిప్పేస్తుంది. తుని పిచ్చుక ఆనందం అంతా ఇంత కాదు. తన వ్యాపారం నిలబడినందుకు చాలా సంతోషిస్తుంది. ఇక మధ్యాహ్నం అవుతుంది. తుని పిచ్చుక తన కొట్టు దగ్గర డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఆనందంగా ఉంటుంది. అప్పుడే చిచ్చుకాకి మెల్లగా నడుచుకుంటూ తెలివిగా నవ్వుకుంటూ తుని ఇడ్లీ కొట్టుకు వస్తుంది. ఏంటి తనే, వ్యాపారం ఈరోజు అదిరిపోయినట్టుంది. కళ్ళద్దుకొని ఆనందంగా డబ్బులు లెక్క పెట్టుకుంటున్నట్టున్నావు. చట్నీ ఎలా ఉంది మరి? జనాలు ఏమన్నారో? తుని పిచ్చుక లేచి చిచ్చు చేతులు పట్టుకొని, చిచ్చు, నీకెంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. చట్నీ అదిరిపోయిందని అందరూ క్యూ కట్టి మరీ తిన్నారు. నువ్వు పెట్టిన ఈ భిక్ష వల్ల నా వ్యాపారం మళ్ళీ బ్రతికింది. ఈ రోజు నాకు చాలా లాభాలొచ్చాయి. నీకు తెలీదు, అందరూ నీ చట్నీని తెగ పొగిడారు. చిచ్చుకాకి నవ్వుతూ, మరి నా తెలివి అలాంటిది. సరేగానితోనే ఈ రోజు నేను ఫ్రీగా తెచ్చాను, కానీ నేను రోజు ఫ్రీగా తేలేను కదా. నాకు సరుకులు కావాలి, నా ఖర్చు నాకుంటుందిగా. నేను తెలుసుకున్నాను చిచ్చు. ఇక నుండి నువ్వే నాకు డైలీ ఆ చట్నీ చేసివు. నీ సరుకులు ఖర్చు పోగా నీకు రోజు కొంత డబ్బులు నేను జీతంగా ఇస్తాను. నీ వల్ల నాకు ఇంకా లాభాలొస్తాయి. నువ్వు అడిగిన డబ్బులు ఇస్తాను. ఏమంటావు? చిచ్చుకాకి తన మనసులో, ఎస్, నా ప్లాన్ వర్కౌట్ అయింది. చిచ్చుకాకి బయటికి, డబ్బులు ఇస్తావా? సరే తనే, నేను రోజు నీకు కావాల్సినంత చట్నీ చేసి పెడతాను, కానీ నాకు ఇంకో చిన్న కోరిక ఉంది. ఏంటి చిచ్చు? ఏం కావాలో అడుగు. నేను రోజు నీకు చట్నీ చేసిస్తాను కదా, మరి ఆ డబ్బులతో పాటు రోజు ఉదయం నాకు ఒక ప్లేట్ ఇడ్లీ, మా చిన్నుగాడి కోసం ఇంకొక ప్లేట్ ఇడ్లీ పార్సిల్ గా ఫ్రీగా ఇస్తావా? ఆ టిఫిన్ కి టిఫిన్ అయిపోతుంది, నాకు పనిలో పనిగా కడుపు నిండుతుంది. తుని పిచ్చుక గట్టిగా నవ్వుతూ, టిఫిన్ కి టిఫిన్, డబ్బులకి డబ్బులా? నీ తెలివితేటలకి, నీ పిసినారితనానికి అస్సలు ఎవరూ సాటిరారు చిచ్చు. కానీ నాకు సమ్మతమే. నీ చట్నీ రుచి ముందు రోజు 2 ప్లేట్ల ఇడ్లీలు ఇవ్వడం పెద్ద విషయం ఏం కాదు. ఖచ్చితంగా ఇస్తాను చిచ్చు. అలా తుని పిచ్చుక చిచ్చుకాకి ఇద్దరు ఒక మంచి వ్యాపార ఒప్పందం చేసుకుంటారు. తుని పిచ్చుక మల్లెపూల ఇడ్లీలు, చిచ్చుకాకి తెచ్చిన పల్లి పుట్నాల స్పైసీ చట్నీ కలిసి పక్షుల గ్రామంలో పెద్ద హిట్ అయిపోతుంది. చిచ్చుకాకి తెలివిగా రోజు డబ్బులు సంపాదించుకోవడంతో పాటు రోజు ఉదయం తనకి, తన కొడుకుకి ఫ్రీగా టిఫిన్ తెచ్చుకుని పిసినారితనాన్ని సార్థకం చేసుకుంటుంది. తుని పిచ్చుక కూడా తన వ్యాపారంతో చాలా ఆనందంగా లాభాలతో బ్రతుకుతుంది. ఎండాకాలంలో పల్లెటూరు. ఎండాకాలం చాలా తీవ్రంగా మొదలవుతుంది. రోజు రోజుకి ఎండ తీవ్రత పెరిగిపోయి పక్షులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి. చిచ్చుకాకి ఇంట్లో అస్సలు కూర్చోలేకపోతుంది. రేకుల ఇల్లు కావడంతో వేడి ఇంట్లోకి దిగిపోయి ఉడుకు పుట్టి చెమటలు కారుతూ ఉంటాయి. ఫ్యాన్ వేసినా కూడా వేడిగా గాలి వస్తూ ఉంటుంది. చిచ్చుకాకి తెగ ఇబ్బంది పడుతూ బోర్ కొడుతూ తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది. అబ్బా, ఏమిటి ఎండ! నా రేకుల ఇల్లు ఓవెన్ లాగా మారిపోయింది. నా నల్ల ఈకలంతా మాడి మసైపోయేలా ఉన్నాయి. ఈ ఎండకి ఇంట్లో కూర్చుంటే నేను ఖచ్చితంగా రోస్ట్ చికెన్ లా తయారవుతాను. ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు, చల్లటి నీళ్లు తాగడానికి. నిమ్మకాయ రసం చేసుకుందామంటే నిమ్మకాయలు లేవు, పంచదార లేదు. డబ్బులు ఖర్చు పెట్టి షాప్ లో తెచ్చుకోవాలంటే నా మనసు ఒప్పుకోవట్లేదు. ఇంట్లో కూర్చొని బోర్ కొట్టేదానికంటే నేను వెళ్లి నా తెలివితేటలను ఉపయోగించి మన ఊరి పక్షుల ఇంట్లో దూరి వాళ్ళ సరుకులతో నా కడుపు గొంతు చల్లబరుచుకుంటా. మొదట ఆ తుని ఇంటికే వెళ్తాను. అది అమాయకురాలు, ఏదో ఒకటి ఇస్తుంది. అలా చిచ్చుకాకి ఎవరికీ తెలియకుండా తన ఇంటికి గట్టిగా తాళం వేసుకుని ఎండలో నడుచుకుంటూ తుని పిచ్చుక ఇంటి దగ్గరికి వెళ్తుంది. తుని పిచ్చుక తన ఇంట్లో చల్లగా కూర్చొని విసనకర్రతో విసురుకుంటూ ఉంటుంది. చిచ్చుకాకి యాక్టింగ్ చేయడం మొదలు పెడుతుంది. చిచ్చుకాకి ఆయాసపడుతూ డోర్ దగ్గర నించుని, తుని, ఓ తుని, ఉన్నావా తల్లి? లోపలికి రావచ్చా? నా ప్రాణం గాల్లో కలిసిపోయేలా ఉంది. తుని పిచ్చుక కంగారుగా బయటకొచ్చి, ఏంటి చిచ్చు, ఏమైంది? ఈ మధ్యాహ్నం పూట మండుటెండలో బయటకొచ్చావేంటి? లోపలికి రా ముందు, మొహమంతా చెమటలు పట్టేశాయి. చిచ్చుకాకి సోఫాలో పడిపోయి, ఏం చెప్పమంటావు తుని? ఇంట్లో ఉడకపట్టి ప్రాణం పోతుంది. పోని బయట చెట్టు నీడన కూర్చుందామని వస్తే ఈ సూర్యుడు నా నెత్తిని నిప్పులతో కొడుతున్నాడు. నాకైతే కళ్ళు తిరిగిపోతున్నాయి. నీ ఇల్లు ఎంత చల్లగా ఉందో తుని. అవును చిచ్చు, ఎండ తీవ్రత చాలా పెరిగిపోయింది. అసలు ఎవరమూ బయటికి రాలేకపోతున్నాం. ఇంట్లో ఉండడమే నయం. నీ ఇంట్లో అయితే హాయిగా ఉంది తుని, కానీ నా గొంతు ఎండిపోతుంది. ఎంత దాహంగా ఉందంటే ఒక బిందె నీళ్ళు తాగిన నా దాహం తీరేలా లేదు. ఏదో చల్లగా తాగితే గాని నా ప్రాణం లేచి రాలేదు. నీ దగ్గర ఏమైనా చల్లటి నీళ్లున్నాయా తుని? అయ్యో చిచ్చు, చాలా దాహంగా ఉందా?
ఆగు, నా దగ్గర కుండలో చల్లటి నీళ్లున్నాయి, తెస్తాను. చిచ్చుకాకి నవ్వుతూ, కొండలో నీళ్ళనా? తుని, ఈ ఎండకి కొండ నీళ్లు తాగితే ఏం చల్లబడుతుంది? నీ దగ్గర కొద్దిగా పెరుగుందా? నాకు చల్లగా పుల్లగా కొద్దిగా ఉప్పు పచ్చిమిర్చి వేసి మంచి మజ్జిగ చేసిస్తే నా ప్రాణం నిలబడుతుంది తుని. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను తుని. తుని పిచ్చుక నవ్వుతూ, దానికి రుణం ఎందుకు చిచ్చు? ఆగు, నేనిప్పుడే ఫ్రిడ్జ్ లో నుండి చల్లటి పెరుగు తీసి నీకు సూపర్ గా మజ్జిగ చేసి తెస్తాను. కాసేపు ఫ్యాన్ కింద కూర్చో. తుని పిచ్చుక వెళ్లి పెద్ద గ్లాస్ నిండా చల్లటి రుచికరమైన మజ్జిగ తెచ్చి చిచ్చుకాకికిస్తుంది. చిచ్చుకాకి ఆ మజ్జిగని గటగటా తాగేస్తుంది. చిచ్చుకాకి త్రేన్పుతూ, ఆహా, సూపర్ తుని. నీ చేతిలో ఈ అమృతం ఉంది. నా గొంతు కడుపు చాలా చల్లబడిపోయాయి. ఈ మజ్జిగ తాగాక నాకు ప్రాణం లేచొచ్చింది. సంతోషం చిచ్చు, ఇంకో గ్లాస్ ఇవ్వమంటావా? చిచ్చుకాకి తన మనసులో, తుని దగ్గర మజ్జిగ అయిపోయింది. ఇప్పుడు చోటు దగ్గరికి వెళ్తే స్వీట్ గా కూల్ డ్రింక్ తాగొచ్చు. లేదులే తుని, నా కడుపు నిండిపోయింది. నేను ఇంకెళ్తాను. నా కొడుకు చిన్న గడ ఏం చేస్తున్నాడో చూడాలి. బాయ్ తుని. అలా తుని ఇంట్లో ఫ్రీగా మజ్జిగ తాగి చిచ్చుకాకి సూటిగా చోటు చిలుక కిరాణా షాపు మరియు ఇంటికి వెళ్తుంది. చోటు చిలుక అప్పుడే షాప్ లో కూర్చొని బోర్ ఫీల్ అవుతూ ఉంటుంది. చిచ్చుకాకి డోర్ తీసి, చోటా, నా ప్రియమైన స్నేహితురాలా, ఎలా ఉన్నావే? ఏంటి చిచ్చు, ఈ రోజు నా దగ్గరకు వచ్చావు? అసలే ఎండకి వ్యాపారం సరిగ్గా లేక విసుగ్గా ఉన్నాను. ఏమైనా సరుకులు కావాలా? సరుకులు కాదు చోట, నీ దగ్గరికి ఎవరైనా పనికొస్తారా? నీ పైన ప్రేమతో నీకు కంపెనీ ఇద్దామని వచ్చాను. అబ్బా, మీ షాప్ లో ఉన్న ఈ గ్లాస్ ఫ్రిడ్జ్ ఎంత బాగుందో. అందులో రంగురంగుల కూల్ డ్రింక్స్ ఉన్నాయి. చూస్తుంటే లొట్టలేసుకొని తాగాలని అనిపిస్తుంది. అవును చిచ్చు, ఎండకి జనాలు కూల్ డ్రింక్స్ బాగా కొంటారని తెప్పించాను. కానీ ఈ రోజు ఎండకి ఎవరూ బయటికి రాలేదు. చిచ్చుకాకి ఆయాసపడుతూ, అది నిజమేలే. నేను నీకోసం ఆ ఎండలో నడుచుకుంటూ వచ్చేసరికి నా నోరు పెడచగట్టుకుపోయింది. గొంతులో ఒక్క తడి చుక్కలేదు. అసలే బీపీలో షుగర్లు ఉన్న దానిని. నాకిప్పుడు తీయగా ఏదో ఒకటి తాగకపోతే ఇక్కడే తల తిరిగి పడిపోతానే. చోటు, ఆ ఫ్రిడ్జ్ లో ఉన్న పెద్ద ఆరెంజ్ కూల్ డ్రింక్ బాటిల్ తీసివవా, తాగి ప్రాణం దక్కించుకుంటా. చోటు చిలుక కంగారుగా, అమ్మో, కింద పడిపోతావా? ఆగు చిచ్చు, ఇవిగో కూల్ డ్రింక్ తీసుకో, కంగారు పడకు, మెల్లిగా తాగు. చోటు ఇచ్చిన పెద్ద కూల్ డ్రింక్ బాటిల్ ని చిచ్చుకాకి తీసుకుని ఒక్క నిమిషంలో సగం తాగేస్తుంది. చిచ్చుకాకి త్రేన్పుతూ, ప్రకృతిలో ఇంత తీయటి జలాలు కూడా ఉంటాయా చోటు? నా పొట్టలో చలి జ్వరం వచ్చేసినట్టుంది చోటు. నీ కూల్ డ్రింక్ పల్లె వద్దులే. నా ప్రాణం తీపిని ఆస్వాదిస్తుంది. సరే చిచ్చు, ప్రాణం నిలబడ్డదిగా. ఆ బాటిల్ రేటు 40 రూపాయలు. నాకు 40 రూపాయలు ఇస్తే నేను కల్లాలో వేసుకుంటా. చిచ్చుకాకి షాక్ అయ్యి, ఏమిటి డబ్బులా? చోటు, నేను తల తిరిగి పడిపోతుంటే ఒక కూల్ డ్రింక్ ఇచ్చి ప్రాణం కాపాడావు. నేను దేవతలాగా చూస్తున్నా. దేవతలు ప్రాణదానం చేస్తారు గాని బిల్లులు ఇవ్వరు కదా. అసలే నీ దగ్గరికి ఆశతో వచ్చిన స్నేహితురాల్ని నన్ను డబ్బులు అడుగుతావా నువ్వు? నాకు చాలా బాధేస్తుంది చోటు. చోటు చిలుక నవ్వుకుంటూ, సరేలే చిచ్చు, నీకు ఫ్రీ తగింది ఏదీ లేదని నాకు తెలుసులే. ఏదో మామూలుగా అడిగానులే. నువ్వు డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు. దట్ ఈస్ మై చోట. నేను వెళ్ళొస్తాను. రేపు మళ్ళీ వస్తానులే. చిచ్చుకాకి అక్కడి నుండి బయలుదేరి మహీకృత ఇంటికి వెళ్తుంది. కడుపులో మజ్జిగ కూల్ డ్రింక్ నిండున్నాయి. కాని తన ఆశ ఇంకా తీరలేదు. మహీకృత తన ఇంట్లో ప్రశాంతంగా కూర్చొని ఒక పెద్ద పుచ్చకాయ కోస్తూ ఉంటుంది. చిచ్చుకాకి లోపలికి దూరుతూ, మహిగారు, నమస్కారం. ఏమిటి ఈ ఎండలో ఇంట్లో కూర్చొని ప్రకృతి ప్రసాదించిన ఎర్రటి పుచ్చకాయ కోస్తున్నారా? రా చిచ్చు, అవును, ఈ ఎండకి పుచ్చకాయ తింటే హెల్త్ కి చాలా మంచిది. బాడీలో వాటర్ లెవెల్ తగ్గకుండా ఉంటుంది. కానీ నువ్వు ఎండలో వచ్చావేమిటి? ఏం చెప్పమంటారు మహిగారు? ఊర్లో పక్క వాళ్ళు ఎలా ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో అని పలకరించడానికని తెగ తిరుగుతూ ఉన్నాను. నా ఊళ్ళంతా చెమటతో తడిసి మొత్తైపోయింది. కళ్ళ నిండా నీళ్లు పోయి పొట్టలో కూడా నీళ్లు అయిపోయాయి. ఆ పుచ్చకాయ మొక్కలు చూస్తుంటే నా కన్ను తీరిపోయింది. నాకొక్క మొక్కిస్తే తిని నా ఆయువు పెంచుకుంటాను. దానికి ఏముంది చిచ్చు, తీసుకో. ఎండలో ఉన్నావు కదా, ఈ ముక్క తీసుకో, నీకు చాలా హాయిగా ఉంటుంది. చిచ్చుకాకి తింటూ, వా, ఎంత తీయగా ఉంది మహిగారు. మీ చేతితో ఇస్తే ఇంకా తీపి పెరిగిపోయింది. ఈ ఒక్క ముక్క నా దాహం తీర్చలేకపోతుంది. నా బాడీలో వాటర్ అంతా అయిపోయింది కదా. ఇంకో 2 ముక్కలు ఇవ్వండి. మహీకృత నవ్వుతూ, ఇదిగో చిచ్చు, తీసుకో. నువ్వు అడిగితే నేను కాదంటానా? కానీ ఎండలో ఇంత తెగ తిరగకు, వడదెబ్బ తగులుతుంది.
చిచ్చుకాకి పుచ్చకాయ మొత్తం తినేస్తూ అబ్బా కడుపు నిండిపోయింది. నాకు వడదెబ్బ తగలదు మహిగారు. నాకు మీలాంటి స్నేహితుల ప్రేమ తగులుతుందంతే. ఇక సెలవు. అలా మహి ఇంట్లో సగం పుచ్చకాయ సాఫా చిచ్చుకాకి చివరగా లూసీ పౌరం ఇంటికి వెళ్తుంది. లూసీ పౌరం స్వీట్లు చేయడంలో చాలా ఎక్స్పర్ట్. చిచ్చుకాకి డోర్ తీసి, ఆ లూసీ, నా ప్రియమైన లూసీ, ఏంటి వాసన గుమగుమలాడిపోతుంది? ఈ రోజు ఎండాకాలం కదా అని చల్లగా ఉంటుందని మంచి తీయటి లస్సీ చేస్తున్నాను. దానిలో డ్రై ఫ్రూట్స్ కూడా వేశాను. చిచ్చుకాకి నోరు ఊడ్చుకుంటూ, లస్సీనా? అమ్మో లూసీ, నా షుగర్ లెవెల్ ఒక్కసారిగా పడిపోయింది తెలుసా? ఈ రోజు ఉదయం నుండి అస్సలు ఆకలి లేక ఏం తినలేదు. నాకు తల తిరిగిపోతుంది లూసీ. ఈ ఎండ తీవ్రతకి నా బుర్ర పని చేయడం లేదు. నీకు పుణ్యం ఉంటుంది. ఆ లస్సీ నాకు ఒక గ్లాస్ పోయి, నేను తాగి నా ప్రాణాలు నిలబెట్టుకుంటా. అయ్యో ఉదయం నుండి ఏం తినలేదా చిచ్చు నువ్వు? ఇదిగో లస్సీ తీసుకో. కావాలంటే ఇంకో గ్లాస్ తీసుకుని తాగు. ఎండలో అలా ఖాళీ కడుపుతో తిరగకూడదు. చిచ్చుకాకి గటగటా తాగేస్తూ, ఆహా లూసీ, ఇది లస్సీ కాదు, అమృతం. నా పొట్టలో ఎప్పుడు భలే ప్రశాంతంగా ఉంది. నువ్వు దేవతవై లూసీ, నా ఆకలి తీర్చావు. పర్వాలేదులే చిచ్చు, ఇంకో గ్లాస్ కావాలంటే తీసుకో. చిచ్చుకాకి కడుపు నిమురుకుంటూ, అమ్మో ఇంకా నా వల్ల కాదు. నా పొట్ట ఇప్పుడు బెలూన్ లాగా అయిపోయింది. ఎక్కువ అయిపోతే పేలిపోతుంది. నేను ఇంకా ఇంటికి వెళ్తాను. అలా చిచ్చుకాకి తుని ఇంట్లో మజ్జిగ, చోటు ఇంట్లో కూల్ డ్రింక్, మహి ఇంట్లో పుచ్చకాయ, ఇంకా లూసీ ఇంట్లో లస్సీ ఫ్రీగా తాగి కడుపు నింపుకొని సాయంత్రం మెల్లగా ఆయాసపడుతూ తన ఇంటికి చేరుకుంటుంది. తన ఇల్లు తాళం వేసుంటుంది. కాని ఇంటి ముందు తన కొడుకు చిన్నుకాకి ఎండలో మాడిపోయి చెమటలు కక్కుకుంటూ తీవ్రమైన కోపంతో కూర్చొనుంటాడు. చిచ్చుకాకి త్రేన్పులు తీస్తూ, ఒరే చిన్నగా, ఏమిట్రా బయటకు వచ్చున్నావు? ఎండలో ఆడుకున్నావా ఏమిటి? మొహం అంతా మాడిపోయింది. చిన్నుకాకి కోపంగా లేచి, ఎక్కడికెళ్ళావమ్మా? ఇంటికి తాళం వేసుకుని ఎక్కడికెళ్ళావు? నేను మధ్యాహ్నం స్కూల్ నుండి వచ్చి ఎండ తీవ్రతకు తట్టుకోలేక ఇంటి ముందు కూర్చున్నాను. దాహానికి గొంతు ఎండిపోయింది. నువ్వు ఎక్కడికెళ్ళావమ్మా? నా మీద ఇంత కూడా జాలి లేదా నీకు? చిచ్చుకాకి నవ్వుతూ, అయ్యో నా చిట్టి తండ్రి, నేనెక్కడికి వెళ్ళానురా? మన ఊర్లోనే తిరిగాను. ఈ ఇంట్లో ఉడుకు పుట్టి ప్రాణం పోతుంటే నేనెళ్ళి ఒక సంచార యాత్ర చేసి వచ్చాను తెలుసా? సంచార యాత్రనా? ఎక్కడికెళ్ళావమ్మా? తాళం వేసుకొని నాకు ఇక్కడ ఆకలి దాహంతో కడుపు మాడిపోతుంటే నువ్వు టూర్ వేసావా? చిచ్చుకాకి గర్వంగా, వినురా చిన్నగా, నీ తల్లి తెలివితేటలు. ఎండలో ఇంట్లో ఉంటే ఓవెన్లా ఉన్నట్టే ఉంది. అందుకే నేను ఊరంతా తిరిగాను. మొదట తుని ఇంటికెళ్ళి కొద్దిగా దాహమని యాక్టింగ్ చేసి సూపర్ మజ్జిగ తాగేశాను. ఆ తర్వాత చోటు షాప్ కి వెళ్లి కళ్ళు తిరుగుతున్నాయని చెప్పి తన దగ్గర పెద్ద కూల్ డ్రింక్ బాటిల్ తాగేశాను. అది కూడా ఫ్రీగాని. చిన్నుకాకి షాక్ అయ్యి, ఏమిటి? చోటు ఆంటీ కూల్ డ్రింక్ ఫ్రీగా ఇచ్చిందో? డబ్బులు ఇవ్వలేదో? ఫ్రీగా తెచ్చుకోవడంలోనే తెలివందిరా. ఆ తర్వాత మహిగారు పుచ్చకాయ కోస్తుంటే తీరమైన ముఖం పెట్టి వాళ్ళ పుచ్చకాయ లాగేశాను. లాస్ట్ కి లోసి ఇంటికెళ్ళి షుగర్ తగ్గిపోయిందని అబద్ధం చెప్పి కమ్మటి డ్రై ఫ్రూట్ లస్సీ తాగేశాను. ఇప్పుడు చూడు నా కడుపు ఎంత నిండిపోయిందో. ₹1 ఖర్చు లేకుండా నా పొట్టకి ఫుల్ ఏసీ వేసుకున్నాను. చిన్నుకాకి తల పెట్టుకుని, అమ్మో అమ్మో, నువ్వు మామూలు దానివి కాదమ్మా. నువ్వు పిసినారితనంలో రాడివమ్మా. ప్రపంచంలో ఎవరో ఇంత ఫ్రీగా ఇంత కన్నింగా కడుపు నింపుకోలేరు. కానీ నీ ఆకలి తీర్చుకుని నన్ను మాత్రం ఎండలో మార్చేస్తావు. నీ తెలివితేటలకు ఒక దండం. ఆహా, అది నా స్టైల్ రా చిన్నగా. ఎండలో ఖర్చు పెట్టి కూల్ డ్రింక్స్ తెచ్చుకునే దానికంటే తెలివితో పక్క వాళ్ళ ఇంట్లో తాగడంలో ఉన్న కిక్కే వేరు. ఇదిగో నీకోసం నా చేతిలో 2 పుచ్చకాయ మొక్కలు దాచి తెచ్చాను. తిను. రేపు కూడా ఇలాగే వెళ్దాం. నువ్వు కూడా రా. బాబోయ్, నేను రాను. నీ పిచ్చితనం నాకొద్దు. నేను ఇంట్లో వాటర్ తాగి పడుకుంటా. అలా చిచ్చుకాకి ఎండాకాలం తీవ్రతని తట్టుకోలేక తన తెలివితేటలతో అందరి ఇంటికి వెళ్లి యాక్టింగ్ చేసి హాయిగా తన కడుపు ఫ్రీగా నింపుకుంటుంది. చిన్నుకాకి తన తల్లి తెలివికి షాక్ అయ్యి సిగ్గుపడి ఇంట్లోకి వెళ్లిపోతాడు. చిచ్చుకాకి మాత్రం రేపు ఎవరింట్లో ఏం తినాలో ప్లాన్స్ వేసుకుంటూ ఆనందంగా నిద్రపోతుంది.